చూస్తున్నారా? ఆంధ్రాలో రాజకీయాలు, తెలంగాణలో రాజకీయాలు గమనిస్తున్నారా? ఈ మధ్య ఏమైందంటే, నాకు ఈ ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలంటే ఒక రకమైనటువంటి అలర్జీ క్రియేట్ అయింది హ్మ్. భాను. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. అందుకని పెద్దగా చూడలేదు కానీ, బట్ రెగ్యులర్‌గా ఎవరో ఒకళ్ళు పంపిస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు అడుగుతా ఉంటారు. నేను కొంచెము జాతీయపరమైన, అంతర్జాతీయపరమైన విషయాల మీద, ఫోకస్ తర్వాత పెట్టారు. ఆర్థికపరమైనటువంటి విషయాల మీద, బ్యాంక్స్, స్కామ్స్ ఇవి ఇట్లాంటి వాటి మీదనే ఎక్కువగా చేస్తున్నాను నేను. హ్మ్. ఏముంది ఆంధ్రప్రదేశ్‌లో వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు అరెస్ట్ చేయడము, వాళ్ళు అరెస్ట్ చేయడము. ఇంక అది ఇది కాదంటే ఎవరినన్నా గనక అరెస్ట్ గనక చేయాలంటే ఏమీ కారణం గనక దొరకకపోతే ఆ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్ అట్రాసిటీస్ కేసులు పెట్టడం అసలు సంబంధమే ఉండదు. హ్మ్. సో, ఇలాంటి వాతావరణం అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడాను మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు, తెలకపల్లి రవి, ఇదే మా శిష్యుడు కేఎస్ ప్రసాద్, అలాగే మన భరద్వాజ్ గారు, ఇట్లాంటి మంచి జర్నలిస్టులే ఉన్నారు. నిష్పక్షపాతంగానే చెప్తారు. అయినప్పటికీ వాళ్ళని ఏదో ఒక విధంగా రాజకీయ వేధింపులు అనుకోండి. అవును. ఇది జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయటం అనేది ఇప్పుడే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అందులో కొమ్మినేని గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు అది. పాపం ఆయన 30, 35, 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. పుస్తకాలు రాశాడు. ఎవరు గవర్నమెంట్‌లో ఉన్నా సరే ఆయన అసెంబ్లీలో కూడాను వెళ్ళి చేసేటువంటి వాడు. హ్మ్. ఆ వయసులో ఆయన చేయడం అనేటువంటిది కేవలం కక్ష సాధింపు చర్య అని చెప్పక తప్పదు హ్మ్. భాను. హ్మ్. అలాంటి వాళ్ళని చేయకూడదు. అట్లా అది మరి ఇంకంటే ఏంటంటే ఒక జర్నలిస్టులు రకంగా కూడా